రష్యా S-300 ఇదివరకు S-300 అంటే 300 కిలోమీటర్ల దూరంలోనే అవతల ఉన్నటువంటి వాటిని ఈ రాడార్ గుర్తించి ఇక్కడి నుంచి ఆటోమేటిక్ వెపన్ వెళ్తే దారిలో అటాక్ చేస్తే 100 కిలోమీటర్ల దూరంలో లేపేయాలి. దాన్ని అప్డేట్ చేసి S-400 ఇచ్చింది, అది మనకిచ్చింది. మనం దాని ద్వారానే మన పాకిస్తాన్కి చుక్కలు చూపించినటువంటి పరిస్థితి. ఆ S-400 ద్వారానే అమెరికాకి సంబంధించినటువంటి స్టెల్త్ ఫైటర్ అయినటువంటి F-35 కూడా పసిగట్టి దాని సిస్టమ్స్ని స్ట్రక్ చేయడం వల్లే అది కాస్త కేరళలో దిగాల్సి వచ్చింది అన్నటువంటి ప్రచారం కూడా నడుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది అదేదో పెద్దవాళ్ళ గోత్రాలు పెరుమాళ్ళకేరు కానీ బయటికి తెలియనియరు. భవిష్యత్తులో ఏమైనా తెలుస్తుందో తెలియదు. అయితే S-400కి అప్డేటెడ్ వెర్షన్ S-500 అంటే S-400 మనం 300 కిలోమీటర్ల దాకా ఉపయోగించాం. అది భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే సక్సెస్ఫుల్. అంటే 300 కిలోమీటర్ల అవతలే లక్ష్యాన్ని పేల్చడం. అదే మొన్న మన భారత వాయుసేన అని చెప్పింది, పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన అక్కడే లేపేసాం 5 ఫ్లైట్లు అని చెప్పినటువంటి దాంట్లో అదొక రీజన్ అన్నమాట. ఇప్పుడు S-500 ఇండియాలో తయారు చేయడానికి రెడీ అంటోంది. కో ప్రొడక్షన్ అన్నటువంటిది ఇండియాలోనే చేయడానికి రెడీ అంటూ ప్రపోజల్ పెట్టింది. S-500ని తాజాగా భారతదేశంలో పెడతామని చెప్పేసి, అంటే ఓ పక్కన అమెరికాను లెక్క చేయకుండా మాతో సాగు అన్నటువంటి పిలుపునిస్తోంది రష్యా.